ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిశుద్ధ దినము నాడు, ఈ ఆదివార దినము నాడు క్రీస్తు యేసు నామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మనం ప్రాముఖ్యమైన సమయమునకు వచ్చినాం. ఇట్టి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క మాటలను స్పష్టంగా మనము ధ్యానిస్తాం. అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3, 4 లేఖనములను మనం చదువుకుందాం. అందరం కూడా పరిశుద్ధ గ్రంథమును తీసి చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇట్టి మరణము చూడండి, మనము రెండవ మరణాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అసలు మొదటి మరణం ఉందా? ఇట్టి మొదటి మరణమును గూర్చే మనము ఈ దినమున మరి దేవుని యొక్క మాటలను పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం. అందరం కూడా కళ్ళ ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు అన్ని నామముల కన్నా ఉన్నతమైన యుగ యుగములు మారని మార్పు చెందని క్రీస్తు యేసు నామమున నా తండ్రి, ఇటు మీలో మొదటి మరణమును గూర్చి ఈ దినమున మాట్లాడుటకును నీ యొక్క మాటలు నా నోటన ఉంచి నన్ను నీ సేవకుని మీ ఆత్మచేత నింపి మీ సిలువ చాటున మరుగు చేసి మీ నోటి బోరగా పనిముట్టుగా మీ పాత్రగా మాత్రమే మీ పాదముల దగ్గర నన్ను వాడుకోమని బ్రతిములాడుకుంటూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, ఆమేన్. చూద్దాం మొదటి మరణాన్ని గురించి మనం ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుని మాటల ద్వారా తెలుసుకుందాం. అది చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడినటువంటి మాటలు 6వ అధ్యాయంలోని మరి 3, 4 లేఖనాలను మనం ఇప్పుడు చదువుకున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? నిజమే కదా. ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి మనము అందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందామే తప్ప ఆయన మరణములోనికి బాప్తిస్మము పొంది తిరిగి మనము నూతనమైన జీవితాన్ని ఈ లోకములో నూతనముగా ప్రవర్తించుటకు, మన క్రియలను మార్చుకొనుటకు, మన ప్రవర్తనను మార్చుకొనుటకును, నూతనమైన మనస్సు పొందుకుని ఈ లోకములో జీవించుటకు మరణించడమే మొదటి మరణం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుందా. మరి అట్టి మొదటి మరణము ఇలా ఉంటుందని దేవుని వాక్యమే సెలవిస్తుంది. మరి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 9వ అధ్యాయము 27, 28 లేఖనాలు కూడా మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి కూడా ఆయన ప్రత్యక్షమగును అని స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, సర్వలోక పాప పరిహారార్థమైనటువంటి క్రీస్తు యేసు యొక్క మరణం
అట్టి మరణములోనికి మనమందరము కూడా మరి ప్రవేశించాము, బాప్తిసం పొందడం అంటాము దాన్ని. ఇప్పుడు నూతనమైన ప్రవర్తన కలిగి నూతనమైన జీవితములోనికి నడవడానికి మొదట మనము క్రీస్తులో మరణించాం. ఇది మొదటి మరణం. ప్రియమైన దేవుని సంగమం, ఏనాడైనా సరే మనం దీనిని ఆలోచించామా? దీనిని ఒక్కసారైనా సరే మనం మనస్సు పెట్టి ప్రభువులో ఆలోచించగలిగినట్లయితే ఇటు మొదటి మరణము ఉంది అనే దాన్ని మనం తెలుసుకోగలం. చూడండి, గత ఈ నెలలో మొదటి వారము విశ్వాసము అనగా ఏమిటి అనే దాన్ని, విశ్వాసము వలన మరి ఏమి లాభం అనేది కూడా మొదట మనం తెలుసుకోగలిగే మొదటి వారంలో. రెండవ వారంలో విశ్వాసులలో ఏమి ఉండకూడదు అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. మూడవ వారంలో విశ్వాసులు ఎలా ఉండాలి, వారిలో ఏమి ఉండాలి అనే దాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నాలుగవ వారంలో మనం తెలుసుకోబోతున్నది మొదటి మరణమును గూర్చి. ఇట్టి మొదటి మరణము ప్రభువైన యేసు క్రీస్తులో మరణించి తిరిగి లేవడమే బాప్తిస్మము పొందుట. ఇది రక్షణ భాగ్యము అంటాం. దీన్ని రక్షణ భాగ్యాన్ని మొదటి మరణము ద్వారా ప్రతి విశ్వాసి స్వీకరించాడు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథమే మనకు సెలవిస్తుంది. ప్రతి మాట కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచే తప్ప వాక్చాతుర్యము ఏ మాత్రము కూడా మీ నోట నుండి వాక్చాతుర్యమును ప్రదర్శించవద్దు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే 17వ లేఖనంలో పౌలు గారు స్పష్టంగా చెప్పారు. మనం ఇక్కడ పిట్టి కథలు చెప్పుకోవడం లేదు, కట్టు కథలు ఏ మాత్రము ఇక్కడ కనిపించడం లేదు. మనము ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. సేవకుడు అనేవాడు ఉన్నది ఉన్నట్లుగానే మరి విశ్వాసులకు అందించవలసిన అవసరము సేవకుని మీద ఉంది, సంఘ కాపరి మీద ఉంది, ప్రసంగికుని మీద ఉంది, పరిశుద్ధుల మీద ఉందని దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రియమైన దేవుని సంగమ, ఒక్కసారి మనము చూద్దాం. అపోస్తులకు రాసినటువంటి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ లేఖనాన్ని కూడా ఒక్కసారి మనం చదువుకుందాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మము పొందుడి. అంటే క్రీస్తు యేసులో మరణించడమే బాప్తిస్మము. ఇలాగా మన క్రీస్తు యేసులో మనము మరణించి తిరిగి లేవడమే ఈ మొదటి మరణం యొక్క ప్రధాన అంశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎవరు ఇందులో మరణించాలి? దేవుని విశ్వసించిన వారు తమ పాత రోత జీవితాలకు పాతర వేసి ప్రభువులో తిరిగి లేచిన వారు నూతనమైన ప్రవర్తనతో దేవునికి ప్రభువైన యేసు క్రీస్తుకు మాదిరికరమైన ఇస్తులుగా, కుమారులుగా, కుమార్తెలుగా బ్రతుకుటకు నిర్ణయించుకున్న వారు మాత్రమే ఈ మొదటి మరణమునకు మరి అర్హులు. మొదట మరణమును కూడా పొందుకుంటారు. ప్రియమైన సంగమ, ఒక్కసారి చూడండి. అందుకే అంటున్నాడు, మూర్ఖులైనటువంటి దుష్టులైనటువంటి ఈ తరము వారి నుండి వేరై ప్రభువైన యేసు క్రీస్తులోనికి రావడం, యేసు క్రీస్తులో బాప్తిస్మము అనే ప్రక్రియ ద్వారా మొదటి మరణము ద్వారా మీరు నూతనమైన జీవితాన్ని, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టడం, నవీన స్వభావాన్ని ధరించుకోవడం. ప్రియమైన సంగమ, ఏనాడైనా మనము ఎప్పుడైనా సరే దీనిని గురించి ఆలోచించిన దాఖలాలు మనము లేవు. ఎందుకంటే మనము దేవునితో ఉన్నాం, దేవునితో నడుస్తున్నాం, దేవునిలో ఉన్నాం అనుకుంటున్నామే, కానీ ఇదంతా భ్రమ. మీరు అనుభవించుచున్నదంతా భ్రమే. ప్రభువైన యేసు క్రీస్తులో నిజముగా నువ్వు మరణించి తిరిగి లేచిన బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా నువ్వు తిరిగి లేచి ఉంటే, ఇట్టి బాప్తిస్మము ప్రక్రియ ద్వారా నువ్వు సచ్చీలుడుగా ఉంటావు, పరిశుద్ధుడుగా ప్రభువైన యేసు క్రీస్తులో నిజమైన విశ్వాసిగా, నీతిమంతుడుగా ఉంటావు.
అలా ఉన్నావో లేదో నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకే కదా ఈ లోకములో ఉన్నటువంటి దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి వేరై ప్రభువైన యేసు క్రీస్తులోనికి రండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి అంతేకాకుండా చూడండి, ఆయన చెప్తున్నాడు, లోకములో నీ అహాన్ని, నీ దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని, మూర్ఖత్వాన్ని కూడా, మరి నీ పాపాన్ని ప్రభువులో చంపుకోవడం. ప్రభువైన యేసు క్రీస్తులో ఇట్టి వాటన్నిటికి పాతరేసేయడమే. ఇంకా దానిని ఎన్నడూ కూడా నువ్వు అటు ప్రాచీన స్వభావమును లోడకూడదు, నవీన స్వభావమును ధరించుకోవడం. ప్రియమైన దేవుని సంగమా, అందుకే అంటున్నాడు, నూతన స్వభావము, నూతన మనస్సు, నూతన ప్రవర్తన కలిగి మరి ఇప్పుడు ప్రతి వాడు కూడా ప్రభువైన యేసు క్రీస్తులో జీవించుతున్నాడు, సజీవుడుగా జీవించుచున్నాడు. అంటే సజీవుడుగా జీవించుచున్నాడు అంటే మరి జీవించుచున్నది నీవు కాదు, నీలో ఉన్న ప్రభువైన యేసు క్రీస్తే. నీలో ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు అనే పరిశుద్ధాత్మ మాత్రమే నీలో జీవించుచున్నది. మరి అలా ఉన్నావో లేదా నిన్నే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని మరి ఒక్కసారి నిన్ను నువ్వు శోధించుకొని తెలుసుకోమని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదంట, చూడండి, పరిశుద్ధ గ్రంథములోని మన పితరులు ప్రభువైన యేసు క్రీస్తు వారిని సిలువ మ్రానులో వేలాడి వేసి సంహరించినటువంటి మన పితరుల ద్వారా మరణమును సవిచూచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు మెల్కీసెదెకు రూపములో దేవుడే ఆయనను లేపెను అని వాక్యం కూడా సెలవిస్తా ఉంది. మరి ఈ దేవుడు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకు జీవాధిపతిగాను, ఈ దేవుడు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసును నీకు దయచేయుటకు జీవాధిపతిగాను, రక్షకుడుగాను మనము తనలోను మరణించాం. ప్రభువైన యేసు క్రీస్తులోని మరణించాము. బాప్తిస్మము ద్వారా మరల నూతనమైన స్వభావమును ధరించుకొని ఈ లోకములో జీవిస్తున్నాము. ఇది మొదటి మరణమునకు సాదృశ్యమైనటువంటి నూతనమైనటువంటి జీవితం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా తన యొక్క దక్షిణ హస్తము చేత అనుదినము కూడా నిన్ను హెచ్చించుతూనే ఉన్నాడట. ఇలా ఏనాడైతే మొదట మరణమునకు నువ్వు పాత్రుడు అయ్యావో, మరి ఆ బాప్తిసం అనే ప్రక్రియ ద్వారా నువ్వు నూతనమైన జీవితంలోనికి వచ్చావో, ఆనాటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దక్షిణ హస్తము చేత నిన్ను మరి హెచ్చించుచునే ఉన్నాడంట. ఏనాడు కూడా నిన్ను తగ్గించను అని దేవుని వాక్యం సెలవిస్తాను. సంగమా, క్రీస్తులోనికి నువ్వు బాప్తిస్మము పొందినట్లయితే నువ్వు మొదటిగా ప్రభువైన యేసు క్రీస్తులో సర్వమును, నీ యొక్క పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావమును చంపుకోవడం, దానిని భూమిలో పాతి పెట్టడం, దాని ద్వారా మరణమును నువ్వు క్రీస్తులో అనుభవించావని, క్రీస్తులోనే మరణించావని, మరణించినటువంటి నీవు తిరిగి ప్రభువు ఏ రీతిగా 3వ దినమున లేచాడో ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు మరణించి తిరిగి నీ యొక్క నూతనమైన జీవితాన్ని ప్రభువుతో ప్రారంభించడం. ప్రియమైన దేవుని సంగమా, మరి ఇట్టి వారిగా మనము ఏనాడైనా మనలను చూసుకున్నామా? మనము ప్రభువైన యేసుక్రీస్తులో చూసుకోవాలి.
అలా మరణించి తిరిగి లేని మొదటి మరణమునకు పాత్రులమైనటువంటి మనమందరము కూడా ప్రభుని యేసు క్రీస్తులో మనల్ని చూసుకొని ఆ గుణము మనలో ఉండాలి, అటు స్వభావమును మనం కలిగి ఉండాలి. మరలా లోకంలో మనం చూసుకోకూడదు, ఇక ప్రభువులోనే మనల్ని మనము దర్శించుకోవాలి. అది దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంతేకాదంట, చూడండి, ఇంకా కూడా ఇట్టి మొదటి మరణమునకు సంబంధించిన అనేకమైన విషయాలను పౌలు గారు మనకు స్పష్టంగా విడమరచి స్పష్టంగా మనకు ప్రతి విశ్వాసికి కూడా తెలియజేశాడు. అందులో ఉన్న మర్మాలను మనము గ్రహించుకోలేని జీవితాలు ఈ లోకంలో ఉన్నాయి. అందుకే ప్రభువులు వారు సందర్భంలో అంటారు, నీకు జ్ఞానము కొదువై ఉన్నాడెలా నన్ను అడుగుము నేను ఇస్తానని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు యేసు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా, దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. స్పష్టంగానే క్లియర్గానే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగానే పరిశుద్ధ గ్రంథములు దేవుని మాటలు లిఖింపబడి ఉన్నాయి. అవి క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు, మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లుగా మనము బాప్తిస్మము వలన మరణములో క్రీస్తు యొక్క మరణములో పాలు పొందితిమి. ఆయనతో కూడా మనము పాతి పెట్టబడితిమి. మన యొక్క ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినది. ఇట్టి జీవితము, ఇట్టి మరణము మొదటి మరణమై ఉన్నదని వాక్యమే స్పష్టంగా సెలవిస్తా ఉంది. చూడండి, అంతేకాదంట, ఆయన మరణము యొక్క సాదృశ్యము ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యం అందును ఆయనతో ఐక్యము గలవారమై ఉన్నాము. ఏం చెప్తున్నాడంటే, ఆయన మరణం యొక్క సాదృశ్యము అందు ఆయనతో ఐక్యము గలవారమై మరణించాం. ఆయన మరణము, ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క సాదృశ్యం ఏమిటంటే ఆయనతో ఐక్యము గలవారమైనట్లుగా మనము కూడా ఆయనతో మరణించాము. అంతేకాకుండా మరి ఆయన ఎలా పునరుద్ధానుడైనాడో ఆ పునరుద్ధాన సాదృశ్యమునందును ఆయనతో కూడా మనము పునరుద్ధానులుగా జీవిస్తున్నాం. చూడండి, మనకు స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. పౌలు గారు దేవుని ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 4, 5 లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, క్రీస్తు మృతులలో నుండి లేపబడిన లాగానే మన ప్రాచీన జీవాన్ని ప్రభువులో విడిచిపెట్టి నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లుగానే బాప్తిస్మము వలన ప్రభు మరణములో పాలు పొందితిమి. పాలు పొందినటువంటి మనము ఆయనతో కూడా పాతి పెట్టబడినాము. పాతి పెట్టబడినటువంటి మనమందరము ఆయన మరణము యొక్క సాదృశ్యము అందు ఆయనతో ఏకమైన వారిగా ఉన్నాం. అంతేకాకుండా ఆయన పునరుద్ధానమందును ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యముగా మనమందరము కూడా మరి
మనమందరం కూడా ఆయనతో ఐక్యము కలిగిన వారిగా ఉన్నాం. పునరుద్ధానమందు మనము ఆయనతో ఉన్నాం. ఆయన మరణమునందు కూడా మనము ఆయనతో పాలు పంపులు పొందాం. పాలు పంపులు పొందినటువంటి మనము ఆయనతో ఏకీభవించి ఉన్నాం, ఐక్యము కలిగిన వారిగా ఉన్నాం మరణములో. మరి పునరుద్ధానమును చూడగా మనమందరము ప్రభువైన యేసుక్రీస్తులో నూతన జీవమును పొందుకొని ఆయనలో ఐక్యముగా జీవిస్తూ ఉన్నాం. అంతేకాదంట, స్పష్టంగా ఇంకొక మాట ఆయన తెలియజేస్తున్నారు. మనము ఇక మీదట పాపమునకు దాసులము కాకుండానట్లుగా ఈ పాపపు శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును యేసుక్రీస్తులో సిలువ వేయబడినది. మన యొక్క ప్రాచీన స్వభావము యేసుక్రీస్తులో సిలువ వేయబడుటే మొదటి మరణం. స్పష్టం ఇది. ఎన్ని రీతులుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మనకు వినబడుతున్నాయో. మొదటి మరణం అంటే ఏమిటి? రెండవ మరణమును మనం చూస్తూనే ఉన్నాం. కానీ మొదటి మరణము ద్వారా మన పాత రోత జీవితానికి ప్రాచీన స్వభావమును ప్రభువైన యేసుక్రీస్తులో పాతర వేయబడమే. పాతర వేసి ప్రభువైన యేసుక్రీస్తులో మన యొక్క పాత రోత దుష్టత్వ లోక క్రియలన్నిటిని కూడా పాతిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నూతన స్వభావము కలిగిన వారిపై క్రీస్తు యేసులో తిరిగి పునరుద్ధానము ద్వారా బ్రతుకుట కొరకే ఈ మొదటి మరణం. ప్రియమైన సంగమ, ఒక్కసారి మనలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి మనలను మనము ఏ రీతిగా మనం ప్రభువైన యేసుక్రీస్తులో ఇక మీదట జీవించాలనే విషయాన్ని కూడా ఈ మొదటి మరణము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియమైన సంగమ, అందుకే క్రీస్తు యేసులో చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో మృతి చెందిన వాడు పాప విముక్తుడు. పాపమును విడిచిపెట్టేశాడు, పాపము నుండి విడుదల పొందాడు అని అర్థం. ప్రియమైన సంగమ, దీనిని మనము ఆలోచించాలి. క్రీస్తు ఇంకొక వాక్యం సెలవిస్తా ఉంది. అది రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 8, 9 లేఖనాలను కూడా మనము చూసినట్లయితే అందులో స్పష్టమైన అర్థాన్ని మనం తీసుకుందాం. యేసుక్రీస్తుతో కూడా చనిపోయిన మనము మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు, అంతేకాదు ఆయన మీద మరణమునకు అధికారము లేదనియు, అలాగే క్రీస్తుతో కూడా మరణించిన మన మీద కూడా అట్టి మరణానికి అధికారము లేదు. సంగమా, మరణము ఇక ఆ పాపము మనలను ఏలదు. దానికి మన మీద ఇక అధికారమే లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధానమును పొందుకున్న మొదటి మరణము ద్వారా అట్టి మన మీద ప్రభువైన యేసుక్రీస్తు మీద కూడా అట్టి పాపమునకు మరణమునకు అధికారం లేదు. ఆయనలో మృతి చెంది తిరిగి లేచినటువంటి మనకు నూతన స్వభావము ధరించుకున్నటువంటి మన మీద కూడా అట్టి పాపమునకు గాని మరణమునకు గాని అధికారము లేదు. ఆయనతో కూడా మనము సచ్చీలులుగా జీవిస్తున్నాము అని స్పష్టమైన వాక్యమే మనకు సెలవిస్తూ ఉంది. ఆయనతోనూ ఆయనలోనూ నిత్య జీవముగా జీవించడానికే, నిత్య జీవమును పొందుట కొరకే ఈ మొదటి మరణమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత. ప్రియమైన సంగమా, మరొకసారి ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలిద్దాం. స్పష్టంగా తెలుసుకుంటున్నాం. చూడండి, అంతేకాకుండా ఇంకొక దగ్గర కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా వాక్యం మాట్లాడదాం. సర్వలోక పాప విషయమై ఒకేసారి చనిపోయాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సర్వలోక పాప పరిహారార్థమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరిహారార్థాన్ని, పాపాన్ని చంపడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని, అట్టి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఒకేసారి సర్వలోక ప్రజలందరి పాపముల కొరకు ఒక్కసారి చనిపోయాడు.
అట్టి పాప పరిహారార్థమైనటువంటి ఆయన నిత్యము జీవించుచున్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడై మన మధ్యలో ఉన్నాడు అనే దానికి స్పష్టమైన వాక్యము ఇక్కడ మనకు చెప్తూ ఉంది. అంతేకాదు, ఆయన జీవించుట చూడగా దేవుని విషయాన్ని గుర్తు చేస్తుండు. నిత్య జీవము చేత ప్రభువైన యేసు క్రీస్తు మనందరిలో ఉన్నాడు, మనందరినీ నూతనంగా జీవింప చేస్తున్నాడు. ఇట్టి జీవితాన్ని చూసినప్పుడు మనకు ప్రభువైన యేసు క్రీస్తు నిజముగా దేవుడు అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తుంది. అటు నిజమైన దేవుని కలిగినటువంటి మనమందరము కూడా నూతనమైనటువంటి జీవమును పొందుకొని నిత్య జీవం వైపు నడుస్తున్నాము, ఆయనకి మాదిరికరమైన జీవితంలో నడుస్తున్నామని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్ములను మీరు ఎంచుకొని ఈనాటి నుండి బ్రతకండి అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11లో పాపము విషయమై మృతులుగాను మరి దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మీరు జీవించుచున్నారు. ఇట్టి నమ్మకమైన జీవితము కలిగిన వాడే ప్రభువైన యేసు క్రీస్తునకు అర్హుడు, ఆయనకు వారసుడు. ఇటు నమ్మకం విశ్వాసము నీలో ఉండాలి అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. అంతేకాదంట, చూడండి ఇంకొక వాక్యం కూడా ఇక్కడ సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ లేఖనం, క్రీస్తు యేసునందు నిత్య జీవముతో సజీవులుగా నూతన జీవితాన్ని మీరు అవలంబించండి. ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. యేసు క్రీస్తునందు నిత్య జీవంతో మీరు సజీవులుగా ఇక మీదట మీరు జీవించండి. ఇట్టి జీవితాన్ని ఇవ్వడానికి మొదటి మరణాన్ని నేను మీ మధ్యలో ఉంచి ఉన్నాను. ఇట్టి మొదటి మరణము ద్వారా మీరు బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సజీవులుగా ప్రభువైన యేసు క్రీస్తులో నిత్య జీవముతో జీవించండి. మరలెన్నడెన్నడూ కూడా మీరు పాతరేసినటువంటి ప్రాచీన స్వభావమునకు వెళ్ళొద్దు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది. ఇటు మొట్టమొదటి మరణానికి ఉన్నటువంటి లక్షణమే నూతనమైనటువంటి జీవమును పొందుకుని సజీవులుగా మనము ప్రభువైన యేసు క్రీస్తులో నిత్య జీవముతో జీవించడమే. అంతేకాదు, మరి ఇలా జీవించడానికి మనం ఈ లోకంలో మరి మొదటి మరణానికి అర్హులమై ఉన్నాం. మన యొక్క హృదయం ఎంతో మోసకరమైనది, ఎంతో మోసకరమైనది మన హృదయం. అది ఘోరమైన జబ్బుతో నిండి ఉన్నదట. ఈ లోకంలో ప్రాచీన స్వభావులందరూ ఎలా ఉన్నారంటే మరి ఘోరమైన మోసము కలిగిన హృదయాలను ఉంచుకొని భయంకరమైన వ్యాధితో జీవిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పాపపు బ్రతుకు, ఆ బ్రతుకు నుండి విడుదల పొందుటకు మోసకరమైనటువంటి హృదయాన్ని, ఆ వ్యాధిని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరణంలో చంపేసుకోవడమే. పాతరేసి నూతన స్వభావమును పొందుకొని ప్రభువైన యేసు క్రీస్తులో జీవించుటకు నిర్ణయించినటువంటి ఈ మొదటి మరణానికి మనము అర్హులమా? మరణించిన మనము ప్రభువైన యేసు క్రీస్తులో నిజముగా నూతన జీవితాన్ని అనుభవిస్తున్నామా? నూతన స్వభావము కలిగి, నూతన ప్రవర్తన కలిగి, నూతన మనస్సు కలిగి, మరి మారు మనసు కలిగి జీవిస్తున్నామో లేదో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు మారు మనసు పొందుటకై, నూతన జీవమును ప్రారంభించుటకై, నూతనమైన ప్రవర్తన కలిగి లోకములో ప్రభువుకు మాదిరికరంగా జీవించుటకై, ప్రభువుతోనూ జీవించుటకై నువ్వు చేయవలసిన ప్రక్రియ మొదటి మరణమునకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అప్పగించుకున్నటువంటి ఆ మొదట మరణమే బాప్తిస్మం అనే ప్రక్రియ. ఈ క్రియ ద్వారా నువ్వు నూతన స్వభావమును ప్రభువైన యేసుక్రీస్తులో కలిగి జీవిస్తావు. అంతేకాదు, చూడండి ఇంకొక వాక్యం కూడా మనం ఉందా.
యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 23వ లేఖనంలో స్పష్టంగా సెలవిస్తారు. దుష్టులు మరణమునందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా, వారు ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుట నాకు సంతోషం. దుష్టులు మరణమునందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా, వారు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఎలా దిద్దుకొని సంతోషించాలి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి మరణంలో పాలు పంపులు పొంది నూతన స్వభావము కలిగి ప్రభువైన యేసుక్రీస్తులో జీవించడం, ఇది నిత్య జీవమునకు అర్హత కలిగి చేస్తుంది. అంతేకాదు, ఇంకొక మాట కూడా సెలవిస్తున్నాడు. అక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. మీరెందుకు మరణములో పాలు పొందుదురు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాస సమూహమా, యాదిక సమూహమా, స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. దుష్టులు మరణించుట చేత నాకు ఏమాత్రము కూడా సంతోషం అయితే లేదు. అయితే వారు మనస్సు మార్చుకొని ప్రవర్తన సరిదిద్దుకొని బ్రతుకటే నాకు సంతోషము. ఇటు సంతోషము మరి వారి అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వీరందరూ కూడా నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. మీరందరూ కూడా అక్రమ క్రియలను విడిచిపెట్టండి, నూతన బుద్ధి తెచ్చుకోండి, నూతనమైన స్వభావమును తెచ్చుకోండి. ఇలా తెచ్చుకొని ప్రభువైన యేసుక్రీస్తులో మీరు మొదటి మరణము ద్వారా నూతనంగా బ్రతకండి, నూతన జీవితాన్ని అనుభవించండి. ప్రభువైన యేసుక్రీస్తుకు మాదిరికరంగా జీవించండి. ఎందుకు రెండవ మరణములో పాలు పంపులు పొందుతారు? నిజమైన ఆ మరణము, ఆ రెండవ మరణము నిన్ను నరకములో పడవేస్తుందని, అగ్ని గంధకముల చేత మండుచున్న అగ్ని గుండములు నిన్ను పడవేయటే రెండవ మరణమని సెలవిస్తా ఉంది కదా. మరి మొదటి మరణమును నువ్వు పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తులో నిజముగా జీవించలేవా? సజీవుడుగా బ్రతకలేవా? నూతన స్వభావమును ధరించుకోలేవా? మరి ఎందుకు ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన విశ్వాస సమూహమా, యాజక సమూహమా, లోకములో ఉన్న ప్రజలారా, మీరందరూ రెండవ మరణంలో మరణించుట నాకేమాత్రమైన ఇష్టముందా? అట్టి ప్రాచీన స్వభావం విడిచిపెట్టి మొదటి మరణంలో పాలు పంపులు పొంది నూతనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ నిత్య జీవమునకు మరి బాటలు వేసుకోండి ప్రభువైన యేసుక్రీస్తులని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మరి ఇట్టి మొదటి మరణము మనలను సజీవులుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమందు కూడా మనము ఐక్యము కలిగిన వారిగా ఉన్నాం. మరి ఆయన మరణములో ఐక్యము కలిగిన వారిగా ఉన్నాం, పునరుద్ధానమందు ఐక్యము కలిగిన వారిగా ఉన్నాం. ఈ పునరుద్ధానమందు ప్రభువైన యేసుక్రీస్తులో మనం నూతన జీవితాన్ని ఇక మీదట ప్రారంభిస్తాం. ఇక మీదట ప్రభువైన యేసుక్రీస్తుకు మాదిరిగాను నూతన జీవితానికి, నూతన ప్రవర్తనకు, నూతన యొక్క మనస్సును, నూతన యొక్క స్వభావమును, నూతన మరి క్రియల చేత ప్రభువైన యేసుక్రీస్తులో మనం జీవించుటకు అర్హులమై ఉన్నామని ఇట్టి మొదటి మరణము మనకందరికీ తెలియజేస్తూ ఉంది. ఇట్టి మొదటి మరణానికి మనం పాత్రులమై ఉన్నాం. చూడండి, ఇంకొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి మరణము ద్వారా పునరుద్ధానుడైనాడు, సజీవుడుగా తిరిగి లేచాడు. మరి మనందరి మధ్యలో అనేకమైన అద్భుతమైన కార్యములు చేశాడు. యోహాను ద్వారా మొదటి మరణమును పొందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మా అనే ప్రక్రియ ద్వారా మరి రెండవ మరణము ప్రభువైన యేసుక్రీస్తును ఎక్కడికి తీసుకెళ్ళిందో మనందరికీ కూడా తెలుసు. అట్టి రెండవ మరణము ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోక ప్రజల పాప పరిహార్థమై ఆయన శిలువ యాగమును పొందినటువంటి అట్టి దేవుని యొక్క మన మధ్యలో గవిని వెలుపట మరి శిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు మరి డైరెక్ట్గా పరలోక రాజ్యమునకు చేరగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డ,
నీవును ఇటు నూతనమైనటువంటి నిత్య జీవమును కలిగి ఉంటే తరువాత నువ్వు రెండవ మరణములో పడిపో. రెండవ మరణము అగ్ని గంధకములతో కాలుచున్న అగ్ని గుండములో పడిపోవడమే. వీరు ఎన్నడెన్నడూ కూడా మరలా లోకాన్ని చూడరు. ప్రభువైన యేసుక్రీస్తులో నిత్య జీవమును పొందుకున్నవాడు మృతి నొందినా కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మరి యేసుక్రీస్తుతో పాటుగా ఆ శాశ్వతమైనటువంటి నిలకడగలిగినటువంటి ఆ పరిశుద్ధ పట్టణమునకు చేర్చబడతాడు. మొదట మరణంలో పాలు పంపులు పొందినవారు. మరి ఆ పాలు పంపులు పొందినవారు మరి ఎలా ఉండాలి? నూతన స్వభావమున కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అట్టి కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తును ఖచ్చితంగా చూస్తారు. మరి రెండవ మరణానికి పాత్రులయ్యేవారు ఏమవుతారో కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇటు మొదటి మరణాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరి మొదటి మరణమును తెలుసుకున్నటువంటి మనం మరి రెండవ మరణం ఏమైనదో కూడా మనం తెలుసుకోవడానికి మరొక వారాన్ని నిర్ణయించుకుందాం. రెండవ మరణాన్ని గురించి కూడా మనం మాట్లాడుకున్నటకు దేవాతి దేవుడు అట్టి అర్హతను మనకందరికీ వినటకు కావలసినటువంటి చెవులను, గ్రహించటకు కావలసిన హృదయములను ఆ తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు దయచేయును గాక. ఆమేన్.